స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు. ఆడవాళ్ళకైతే ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసం. అయితే ఈ శ్రావణ మాసానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ చేదియం కిరణ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. అఖండ ఐశ్వర్యవతి భవ. గురుగారు, మనకి శ్రావణ మాసంలో అండి అసలు ఎలాంటి నియమాలంటూ పాటించాలి? అదేవిధంగా ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన విధి విధానం ఏంటండి? మీరు ఇందాక మాటల్లో చెప్పినటువంటిదే, స్త్రీమూర్తులకి అత్యంత ముఖ్యమైనటువంటి మాసం ఈ యొక్క శ్రావణ మాసం. అంటే దీన్ని కొన్ని ఛానల్లో చెప్పాను, చాలా మంది చెప్తాను. ఇది శ్రీ అంటే శ్రీ మాసం. శ్రీ మాసం. శ్రీ అంటే లక్ష్మీదేవి, స్త్రీ అంటే యువతి. మీలాంటి అమ్మాయిలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా పరమ పవిత్రమైనటువంటి మాసంగా చెప్పబడింది. అందుకే నేను శ్రీ మాసంగా చెప్పాను. శ్రీమాసం, స్త్రీ మాసం. సో ఈ శ్రీ అంటే లక్ష్మీదేవి. మంగళగౌరి వ్రతం లక్ష్మీ ప్రసన్నత కొరకే, అంటే సౌభాగ్యం పొందుకోవడానికి. వరలక్ష్మి వ్రతం సాక్షాత్తుగా ఆ లక్ష్మీదేవిని మీ ఇంట్లో స్థిరంగా నిలుపుకోగలిగేటువంటి ఉత్తమ వ్రతం. సో ఈ శ్రావణ మాసం విశిష్టత ఏంటంటే అనేక పండగల సమాహారమే మనకి శ్రావణ మాసం. సరే, మొన్న గరుడ పంచమి, అందరూ నాగ పంచమి అనుకుంటారు. చాలామంది కార్తీక మాసంలో వచ్చేవి నాగుల చవితి, నాగుల పంచమి. కానీ చాలామంది శ్రావణ మాసం కూడా చేస్తుంటారు. నాగ చతుర్థి చేశారు, నాగుల పంచమి, గరుడ పంచమి చేశారు. అలాగే మీకు ఇదే మాసంలో అత్యంత స్త్రీలకి ప్రత్యేకమైనది వరలక్ష్మి వ్రతం. విద్యా సంపన్నత కొరకు హయగ్రీవ అవతరణమ రోజు కూడా ఉంది. అలాగే గోకులాష్టమి అంటే చాలా మంచిది. అంటే శత్రు జయాన్ని పొందడానికి, భయాన్ని పోగొట్టుకోవడానికి గోకులాష్టమి బాగా ఉపయోగపడుతుంది. అలాగే వివాహం కాని కన్యలందరూ కూడా గోకులాష్టమి రోజు కనుక మీరు కృష్ణ పరమాత్మను కనుక పూజించిన, సంతానము లేని వారు కూడా ఈ యొక్క కృష్ణాష్టమి రోజున బాలకృష్ణుడికి మీరు పూజించిన సత్సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి వివాహం పొందుకునే అవకాశం గోకులాష్టమి రోజు ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనకి మంగళగౌరి వ్రతాలు అంతకంటే ఒక ముఖ్యమైనది ఈ మాసంలో. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, సోమవారంతో ప్రారంభమైంది శ్రావణ మాసం. 5 సోమవారాలు చేశారు. సో కాబట్టి మీరందరూ కూడా కార్తీక మాస సోమవారంలో ఎటువంటి బలం ఉంటుందో, ఎటువంటి పుణ్యబలం ఉంటుందో, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటుందో, అటువంటి పుణ్య పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుకునేది శ్రావణ మాసం కూడా. ఈ శ్రావణ సోమవారాల్లో ఏదన్నా ఒక్క సోమవారం మీరు ఖచ్చితంగా సహస్రలింగార్చన, అంటే పార్థివ లింగాలు ఉంటాయి, చిన్న చిన్న శివలింగాలు చేస్తూ ఉంటారు. ఆ చిన్న చిన్న శివలింగాలతో సహస్రలింగార్చన చేసి, అంటే 1000 లింగాలు తయారు చేసి ఆ 1000 లింగాలతో స్వామివారిని అలంకారం చేసి అభిషేకం చేసిన వారికి అద్భుతమైనటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార దిగ్విజయ ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమాహారం. అలాగే ప్రత్యేకమైనటువంటి సంకష్ట చతుర్థి కూడా ఈ మాసంలో మనకి విశేషంగా చెప్పారు. అంటే శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి మనకి పండుగలకు సంబంధించి. అద్భుతంగా. రెండవది వరలక్ష్మి వ్రతం రోజునే మనకి పుత్రదా ఏకాదశి. అలా చూడండి, బ్రహ్మాండం కలిసి వచ్చాయి అవన్నీ కూడా మనకి. కాబట్టి ఇటువంటి పండగల సమాహారం కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసం విశేషమైంది. సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత మనకి ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళు అడగడం, మన సుమన్ టీవీ లాంటి ఛానల్స్ వాళ్ళందరూ కూడా ఈ విషయాల్ని, భక్తి తత్పర విషయాల్ని పైకి తీసుకురావడం నిజంగా నన్ను చాలా అప్రిషియేట్ చేస్తాను. సుమన్ టీవీ వాళ్ళు చేసినటువంటి కృషి నాకు చాలా కాలంగా తెలుసు. అనేకమైనటువంటి నేను వీడియోలు కూడా మేము ఇక్కడ ఛానల్ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి భక్తి తత్పరమైనటువంటి విషయాలు మీరు చేసినటువంటి కృషి అభినందనీయం. అలాంటి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా మన పండుగల విశిష్టత, విశేషము, అలాగే పండుగలు చేసేటువంటి విధానాలు తెలియడం వల్ల చాలా సంతోషకరంగా ఉంటుంది. అందుకనే ఈ శ్రావణ మాసం ఎన్ని పండుగల సమాహారం కాబట్టి విశేషమైనదిగా చెప్పవచ్చును. మనకి ఆ రోజు ఏమైనా ప్రత్యేకమైన నియమాలు అంటే పాటిస్తే మంచిదండి? అంటే ఒక్కొక్క పండుగ ఒక ప్రత్యేక నియమం ఉంటుంది. మంగళగౌరి వ్రతానికి ఉండేటువంటి ప్రక్రియ, వరలక్ష్మి వ్రతానికి రెండింటికి ఒకే రకమైనటువంటి ఆడవాళ్ళకు ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఆడపిల్లలు ఏ నోమైనా సరే, ఏ పండగైనా సరే జుట్టు విరబోసుకోవడం అనేది మీకు చాలా ప్రమాదము. అంటే దరిద్రాన్ని మూట కట్టుకున్నట్టే. జుట్టు విరబోసుకొని కనుక మీరు ఉన్నట్టయితే దరిద్రాన్ని మూట కట్టుకుంటుంది. అది 12 ఏళ్ళ అమ్మాయి కానీ, రజస్వల కాని అమ్మాయి కానీ, రజస్వల అయిన అమ్మాయి కానీ, పెళ్ళైన అమ్మాయి కానీ, పెద్దవాళ్ళు కానీ. మన సంప్రదాయంలో జుట్టు విరబోసుకోవడం అంటే లంకిణీ జాతి శ్రీనర్థం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు ఈ హనుమంతుడు మనకి ఇప్పుడు శ్రీలంక వెళ్తున్నప్పుడు ఒక రాక్షసిని అడ్డుకున్నాడు శరా. ఆ రాక్షసి యొక్క వివరణ మీకు రామాయణం చెప్పబడింది. అక్కడ జటాజూటాలన్నీ వదిలేసుకొని, విరబూసుకొని, ఎర్రని కొయ్యలతో, పెద్ద పెద్ద కళ్ళతో, బాణ పొట్ట వేసుకొని, స్తన్యము సగం కనిపించేట్టుగా
అటువంటి దరిద్రపు దృష్టి ఉన్నటువంటి దాన్ని లంకిణి జాతి అంటారు. లంకిణి అంటే లంక కాపాడు లంకిణి అంటారు. అటువంటి దాన్ని రాక్షసి అంటారు. ఇప్పుడు మీరు ఆలోచించండి అమ్మా, మరి మీరు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఎలా జుట్టు విరబోసుకోవాలి అనేది మీ ఇష్టం అని చెప్పవచ్చు. నేను తప్పుగా మాట్లాడితే ఉన్న శాస్త్రాన్ని మాత్రమే తప్పకుండా స్పష్టంగా చెప్తున్నాను కాబట్టి అలా మీరు జుట్టు విరబోసుకున్నా, అలాగే మీరు అర్థమైనటువంటి వస్త్రధారణ చేసుకున్న ప్రమాదము నష్టము. ఇక నోముల ప్రత్యేకత ఎలా చేసుకోవాలి మీరు అడిగే ప్రశ్నకి ప్రత్యేకమైనటువంటిది. ముందుగా మనము స్త్రీమూర్తులందరూ కూడా తెల్లవారుజామున లేస్తారు. మగవాడి కంటే కూడా కఠినమైన ఉపవాసం చేయగలిగే శక్తి ఆడపిల్లకి. నిజంగా చెప్పాలంటే పాపం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేంత వరకు హడావుడిగా కాఫీ తాగి కడకడ టకటక టిఫిన్ బాక్స్ తయారు చేసి భర్త కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేసి టకటక షిగ వేసుకొని పాపం ఎంత హడావుడి పడుతూ ఆ పిల్ల అంటే ఆ అమ్మాయి తర్వాత స్నానం చేసి శుభ్రంగా దేవుడి గదిలో దీపం పెట్టుకొని అప్పుడు కాసిన దోశనో లేకపోతే ఇడ్లీ వేసుకొని టకటక తినేపండి. అంటే అప్పటికి ఎంత అవుతుంది టైం 11-11:30 అయిపోతుంది పాపం. ఆ తర్వాత వంట చేయాలి. మళ్ళీ వంట చేసిన తర్వాత బ్రహ్మాండంగా తినేసరికి అయ్యో భర్త వస్తాడో లేదా భర్త బాక్స్ పంపించాలని చెప్పేసి 3ంటికి భోంచేస్తుంది. ఆ సాయంత్రం వచ్చేసరికి భర్త కోసం ఎదురు చూస్తూ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టి భర్త కాపురం ఆయనకి అంత శ్రద్ధ చేసి ఆయన పడుకున్న తర్వాత కూర్చొని హాయిగా ఏదో సీరియల్ కార్తీక దీపం సీరియల్ చేసుకుంటూ శుభ్రంగా ఇంత నోట్లు వేసుకుంటాం. అంటే ఆడపిల్లకి ఎక్కువగా దాని కడుపుని గట్టిగా నిలబెట్టుకోగలిగే శక్తి ఉంది. అందుకే ఉపవాస దీక్షల్లో కూడా మీరు తప్పకుండా చూడాలంటే మీరు రామాయణంలో శబరి అంత ఉపవాస దీక్ష చేసింది. అటువంటి ఉపవాస దీక్ష చేసి రాముడి కోసం ఎదురు చూసింది. అంటే అక్కడే తెలుసుకోవచ్చు మనం స్త్రీ శక్తి చాలా బలమైనది. మగవాడి శక్తి కన్నా స్త్రీ శక్తి చాలా బలమైనది. కాబట్టి ఈ ఆడపిల్ల ఉపవాసం ఉండగలిగే శక్తి ఉంటుంది కనుక ఈ యొక్క శ్రావణ మాస అంటే వ్రతాల్లో కానీ మంగళగౌర నోము కానీ వరలక్ష్మి వ్రతాన్ని కానీ పొద్దున్నే నిద్రలేచి అంటే స్నానానుష్ఠాలు పూర్తి చేసుకొని శుభ్రంగా జడ వేసుకొని హాయిగా మీరు అమ్మవారి నివేదనలన్నీ తయారు చేసుకొని కాళ్ళ నిండా పసుపు పెట్టుకోవాలి. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. బొటన వేళ్ళకి మాత్రమే పెట్టేసుకొని చాలా బొటన వేలు చాలా అమ్మాయి నాకు వద్దు అంటే పట్టుచీర పాడైపోతుంది. 10,000 రూపాయలు పట్టుచీర కదా పాడైపోతుంది. అటువంటి గోళ్ళకి మాత్రమే పసుపు పెట్టుకొని ఆ చుట్టూ పారాణి లేకుండా, అది కూడా అర్థమే అంటే అర్థం అంటే సగం పసుపు పెట్టుకోవడం సగమే. ఇంకా డ్రెస్ పాడైపోద్దనో లేకపోతే పట్టుచీర పాడైపోద్దనో పట్టులంగా పాడైపోద్దనో కొంచెం రాసుకుంటే చాలా ఆలోచిస్తారు. కాబట్టి ఇది తప్పు. అక్కడ సగం పెట్టుకుంటే సగం కూడా పుణ్యం రాదు మీకు. కాబట్టి కాళ్ళ నిండా పసుపు పెట్టుకొని చుట్టూ పారాణి పెట్టుకోవాలి. అంటే సున్నము పసుపు కలిగినటువంటి దాన్ని పారాణి అంటారు. ఏదో మనకి ఇంగ్లీష్లో వచ్చేటువంటి మన దొరుకుతున్నాయి, ఒక బాటి దొరుకుతుంది అల్తాబ్ అంటారు దాన్ని. వాడెవడు తయారు చేశాడో, ఉమ్మేసి తయారు చేశాడో, తొక్కి తయారు చేసాడో మనకు తెలియదు. దాన్ని పెట్టుకుంటూ కూర్చుంటారు. అది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ నిండా కాళ్ళ నిండా పారాన్ని పెట్టుకొని ఆనందంగా మీరు అమ్మాయికి గోరింటాకు, మన ఆషాఢ మాసంలోనే బోర్డు గోరింటాకు వచ్చి ఉంటుంది, మిగిలింటి ఉంది కదా, ఇంకా మిగిలే ఉంటుంది కాస్త ఆకులు, దాన్ని శుభ్రం చేసుకొని చేతి నిండా గోరింటాకు పెట్టుకొని సంప్రదాయబద్ధంగా నగలు ధరించి అమ్మవారి కలశాన్ని తయారు చేసుకొని కలశాన్ని అమ్మవారి రూపంగా భావించి సువర్ణాభరణాలు అమ్మవారికి వేసి చిత్రాన్ని అంటే పులిహోర, దద్యోదనము, తీపి పదార్థాలు. గురుగారు ఇప్పుడు మనం వ్రతం చేసే టైంలో అండి కలుషం పెట్టుకుంటామండి, అది బ్రాహ్మణులతోనే చేపించాలా లేకపోతే విడిగా మనం చేసుకునేటప్పుడు కూడా పెట్టచ్చా అని ఒక డౌట్ ఉంది అందరికి. 2 రాష్ట్రాల్లో దాదాపుగా మనకి వ్రతం చేసుకునే వాళ్ళ సంఖ్య 2 కోట్ల మంది ఉన్నారు. మరి బ్రాహ్మణులు వస్తే 56 లక్షల మంది ఉన్నారు. మరి 56 లక్షల బ్రాహ్మణులు 2 కోట్ల మందికి ఎలా పూజ చేయగలుగుతారు? దాన్ని డివైడ్ చేసుకున్నా మళ్ళీ ఒక 1/2 కోటి మిగిలిపోతుంది ఆడవాళ్ళు. అంటే ఏమిటి, దాదాపుగా చాలా మంది బ్రాహ్మణ్ణి పిలిచే శక్తి లేకున్నవారు కానీ బ్రాహ్మణ్ణి పిలిచే సమయం లేకున్నవారు కానీ ఇద్దరు ఉంటారు కదా, అనేక మంది ఉంటారు కదా. కాబట్టి ఆ రకమైనటువంటి బ్రాహ్మణుడు దొరకకు కొంతమంది, వాళ్ళే పూజ చేసుకునే అవకాశం మనకు ఉంది. కాబట్టి మనమే అలంకారం చేసుకొని కలశం పెట్టుకోవచ్చు. కానీ మంత్రంతో పెట్టాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాచిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాస్పృత కుక్షౌతు సాగరా సర్వే సప్తదీపా వసుందర అని ఆ కలశంలో అన్ని దేవతలను ఆహ్వానం చేసి ఆ కలశంలో 3 దేవతలను 3 అమ్మల్ని ఆహ్వానం చేసి బ్రాహ్మణుడి చేత పెట్టాలి. నిజంగా చెప్పాలంటే ఆ బ్రాహ్మణుడు కూడా పొద్దునే మధ్యాహ్నం కనీసం మధ్యాహ్నం కల్లా 3 ఇళ్లలో చేస్తే కనీసం ఈ వరలక్ష్మి వ్రతంలో ఈ 4 రోజులలో ఈ 2.5 కోట్ల మంది ఆడవాళ్ళకి మనం వ్రతం చేయించవచ్చు. కాబట్టి అలా చేసుకుంటే బ్రాహ్మణుడి చేతనే పెట్టాలి. లేకపోతే మీరు స్వయంగా పెట్టుకునే ప్రయత్నం చేయాలి. స్వయంగా మంత్రోక్తంగా శ్లోకంగా కలశంలో అమ్మ రావమ్మ మహాలక్ష్మి వరలక్ష్మీదేవి రామ మంగళగౌరి దేవి అని చెప్పేసి అమ్మవారిని నామాలు చెప్పుకుంటూ కలశాన్ని స్థాపన చేసుకో, దానికి ఇబ్బంది లేదు. అలా అమ్మవారికి ఇచ్చేటువంటిది 3 పదార్థాలు, తీపి పులుపు రకమైనటువంటి చిత్రాన్నము, దద్యోదనం, ఈ 3 రకాల పదార్థాలు అమ్మవారికి నివేదన చేసి మంగళారతి చేసుకొని ఆ అమ్మవారి కథ చెప్పుకోవాలి. చారుమతి కథ అని ఉంటుంది. ఆ చారుమతి దేవి కథ చెప్పుకొని కథ శిలాసులు వేసుకొని మధ్యలో కంకణం కట్టుకొని తోరం, ఆ తోరం కూడా చాలా మందికి అనుమానం, పెళ్ళైన వాళ్ళు తోరం అంతా కూడా ఎన్నో చేతి కడతారు కదండి, మరి ఇప్పుడు మంగళ వ్రతాన్ని వరలక్ష్మి దక్షిణం ఎందుకు కట్టుకోవాలంటే ఇక్కడ మీకు మీరుగా దక్షిణానికి కంకణం కట్టుకోవాలి. మళ్ళీ ఒక డౌట్, ఇందాక మీ డౌట్ లాగా ఒక అనుమానం, మరి ఈ కంకణం ఎవరు కట్టాలి? భర్త కట్టాలా, ఆడపడుచు కట్టాలా, అత్తగారు కట్టాలా, లేదా బ్రాహ్మడు కట్టాలా అనేటువంటి డౌట్ ఉంటాయి. అక్కడ మీకు విశేషంగా ఒకవేళ మీకు ఇంటి ఆచారం ఉంటే ఆడపడుతో కట్టించుకోవచ్చు, మీకు ఇబ్బంది. కానీ బ్రాహ్మడు కట్టడం శ్రేష్టం. బ్రాహ్మడు అనేవాడు అక్కడ మీకు పితృ సమానుడు ఆయన.
బ్రాహ్మడు అనేవాడు పితృ సమానుడు తప్ప మగవాడు అనేది కాదు అక్కడ. భగవత్ స్వరూపం బ్రాహ్మణుడు, అందుకే బ్రాహ్మణి మమ్మదేవత అంటారు. కాబట్టి బ్రాహ్మణి చేతనే దక్షిణ కంకణం, దక్షిణ చేతి కంకణం. భర్త గారు ఉన్నారనుకోండి, భర్త గారితో కట్టించుకోండి, ఇబ్బంది లేదు. అలా కట్టించుకొని కథ విని కథా శిరస్సులో వేసుకొని ఆనాడు మొత్తం కూడా అమ్మవారిని అలాగే స్థాపన చేసి మరునాడు పొద్దున్నే అమ్మవారికి పునఃపూజ చేసి ఉద్వాసన చెప్పే ప్రయత్నాన్ని చేయాలి. అది వరలక్ష్మి వ్రత విశేషం. మంగళ వ్రతానికి కూడా ఇదే విశేషంగా ఉంటుంది. చాలా చక్కగా తెలియదు గురుగారు, మాకు ధన్యవాదాలు. అఖండ ఐశ్వర్యమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.